అబ్బబ్బబ్బబ్బా! ఏం జనము, ఏం జనము. అసలు ఇసుక పోస్తే రాలని జనం. చూసారు కదా మీరే. ఫుల్ రష్. అసలు క్యూ లైన్ అంటారా దీన్ని? క్యూ లైన్ కాదు. అసలు ఎట్లా అంటే 1 ½ కిలోమీటర్ నుంచి ఫుల్ రష్ అయితే ఉంది. ఇదెక్కడ అనుకుంటున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా దందాజ్ 1517 వ్లాగ్స్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఫీవర్స్ అయితే తగ్గిపోయాయి ఆల్మోస్ట్. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే చేసుకోండి. ప్లీజ్ ఆల్ అన్ బటన్ మాత్రం అస్సలు ప్రెస్ చేయకుండా ఉండకండి. ఈ జనమంతా ఎక్కడ, ఏ గుడి దగ్గర అనుకుంటున్నారా? మన బాలాపూర్లో అండి. ఈసారి మాత్రం స్వర్ణగిరి సెటప్తో చేశారు కదా. జనాలు మాత్రం చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. మేమైతే నిజంగా వెళ్ళగానే చాలా భయపడిపోయా నేనైతే. వామ్మో దర్శనం అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డా. వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ రియల్గా చెప్తున్నా దర్శనము ఎంత బాగా జరిగిందంటే మీరు నమ్మరు. చాలా బాగా జరిగింది. వినాయకుడి దగ్గర వరకు మంచిగా వెళ్ళి చూడొచ్చు. కంగారు పడకండి, ఇంత జనాలు ఉన్నారు కదా. నిజంగా ఆ వినాయకుడు మాయనే చెప్పుకోవాలి. ఎవ్వరికి ఏమి కాకుండా, తొక్కిసలాట కాకుండా, అసలు అక్కడ చెప్పాలంటే ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేరు ఎక్కువ. హ్యాపీగా వెళ్తున్నారు, హ్యాపీగా దర్శనం చేసుకొని వస్తున్నారు. మంచిగా కనులారా చూడొచ్చు వినాయకుడిని. ఇంకా ఇక్కడైతే అన్ని ఫస్ట్ వినాయకుడు లడ్డు వేలం పాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎవరు కొన్నారు అనేది మొత్తం ఇక్కడ ఒక పోస్టర్లో అయితే సైడ్కి వేశారు. ఇంకా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు సెటప్ మొత్తం నిజంగా అక్కడికి వెళ్తే మన కళ్ళు మనల్ని మైమరిపించేస్తాయి. అంత బాగుంది లొకేషన్ మాత్రం. సూపర్ అంటే సూపర్ అని చూసారు కదా స్వామివారి పాదాలు. ఇంకేదైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం అనమాట. వచ్చేసాం లోపలికి. చూసారు కదా బాలాపూర్ స్వర్ణగిరి అంట. పేరు మాత్రం ఎంత బాగుందో వినడానికి. చూడ్డానికి కూడా మీ 2 కళ్ళు సరిపోవు అంతే. అబ్బా సాక్షాత్తు స్వర్ణగిరి టెంపుల్లో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. మేమైతే మండే రోజు వెళ్ళామన్నమాట నిన్న. సో ఇంకా ఈ రోజు అయితే స్వామివారిది కళ్యాణం కూడా చేస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు కళ్యాణం రోజు వెళ్ళడం. నిజంగా చూడండి ఎంత మంది జనాలు ఉన్నారప్ప. కానీ తొక్కిసలాటలు అయితే లేదు. చాలా ఫ్రీగా అసలు ఒకరినొకరు తోసుకోవడం ఉన్నది. కానీ ఎవరికి ఏం కాకుండా హ్యాపీగా దర్శనం చేసుకొని అయితే హ్యాపీగా వెళ్తాం. చూసారు కదా నిజంగా ఆ స్వామివారు వెంకటేశ్వర జల నారాయణుడు మంచిగా చూడండి ఎంత బాగా పడుకున్నాడో. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం నేను బాలాపూర్కి వెళ్ళడం. నిజంగా సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నిజంగా 4 దిక్కులు 4 వినాయకులు ఎంత క్యూట్గా ఉంది అసలు. అయితే మీరు నమ్మలేరబ్బా అసలు. నిజంగా చెప్తున్నా. నాకైతే వీడియోస్ తీయడానికి నాకు, ఎందుకంటే 2 పిల్లలే కదా. నేను ఒకరిని ఎత్తుకున్నా, మా హస్బెండ్ ఒకరు ఎత్తుకుంటూ, పిల్లల కింద నడిస్తే మళ్ళా ప్రాబ్లం అవుతుందని ఎత్తుకున్నాం అనమాట. సో నాకు ఆల్రెడీ కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుందని నేను భుజాల మీద ఎత్తుకున్నా, మా ఆయన భుజాల మీద ఎత్తుకున్నాడు పిల్లల్ని అయితే. సో ఇది అన్నమాట బాలాపూర్. నిజంగా వెళ్ళని వాళ్ళు వెళ్ళండి. రష్ ఉన్నారని అస్సలు భయపడకండి. 1 ½ కిలోమీటర్ ఇదే రష్ ఉంది. కానీ రష్ ఉంది కదా అని వెళ్ళకుండా ఉండకండి. దర్శనం మాత్రం మనకి ½ an hourలో ఈజీగా అయితే అయిపోతుంది దర్శనం. నిజంగా నేను దగ్గర ఒక 6 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా బాలాపూర్కి వెళ్ళాలి వెళ్ళాలి అని. మొత్తానికి అయితే ఈరోజు టైం వచ్చింది, వెళ్ళామన్నమాట. దర్శనం చేసుకున్నాము. నిజంగా చెప్తున్నా ఖైరతాబాద్ లో అంత పబ్లిక్ ఉంటారు. అక్కడైతే తొక్కిసలాటనే జరుగుతుంది. అక్కడ ఎంత రష్ ఉన్నారో ఇక్కడ కూడా అంతే రష్ ఉన్నారు. ఇక మొత్తానికి అయితే మన బాలాపూర్ గణేశుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్వర్ణగిరి సెటప్ దాటుకొని ముందుకైతే వెళ్ళాలన్నమాట. నిజంగా చూస్తుంటే షేక్ అవుతుంది నాకైతే. నిజంగా కనులు సరిపోలేదు నాకు. బాలాపూర్ గణేశుని దగ్గర నుండి చూస్తుంటే నిజంగా చెప్పలేని సంతోషం. ఇక్కడ ఫేవరెట్ ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లడ్డు వేలం పాట కోసం ఇట్లా వెయిట్ చేస్తుంటారు జనాలంతా. నిజంగా చాలా బాగుంది. అబ్బాబ్బా లోపల సెట్టింగ్ చేశారు చూడండి, ఇంకా అద్దరిపోయింది. ప్రతి ఒక్కరు దగ్గర దాకా వెళ్తున్నారు. నిజంగా స్వామివారి బొట్టు అవన్నీ కూడా ఇస్తున్నారు. చూసారు కదా మొత్తానికైతే బాలాపూర్ విఘ్నేశ్వరుడు అయితే మనకి దర్శిస్తున్నాడు. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ప్లీజ్ చూసేసేయండి. మంచి స్వామివారి చెవులు అయితే ఊగుతూ ఉంటాయి అన్నమాట. ఇది మన ధూల్పేటలోనే రెడీ అవుతుంది వినాయకుడు. చూడండి చాలా భారీగా పెద్దగా ఉన్నాడు. చిన్నగా ఉంటాడేమో అనుకున్నా, చాలా పెద్దగా ఉన్నాడు. మంచిగా ఉంది. ఇంకా లోపల అయితే నాకు వీడియో ఆపేసి 1 నిమిషం అయితే స్వామివారిని మనస్ఫూర్తిగా చూసిన. చూడండి ఎంత చక్కగా ఉన్నాడు కదా. వినాయకుడు అంటే మీలో ఎంత మందికి ఇష్టమో ప్లీజ్ లైక్ చేయండి.
నిజంగా నా అవతారం చూసారు, నా జుట్టు నేను అంత పిచ్చి పిచ్చిగా అయిపోయినా. సెల్ఫీలు కూడా దిగనిచ్చారు, కానీ ఇంకా మాకు అసలు పిల్లలు కిందకి దింపలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎవరైనా తగిలి కింద పడిపోతారేమో అని పిల్లల్ని అయితే అస్సలు దింపలేదు. మేము ఎత్తుకొనే ఉన్నాం అనమాట. సో ఇంకా మేము అట్లనే సెల్ఫీలు అయితే దిగాం. కొంచెం ఇక్కడికి వెళ్ళగానే మా హస్బెండ్ ముందుకు వెళ్ళిపోయాడు, నేను వెనక్కి ఉండిపోయినా. అంటే వీడియో కోసం మళ్ళీ మా హస్బెండ్ అక్కడే వెయిట్ చేస్తున్నాడు. చూసారు కదా, నిజంగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నిజంగా మస్త్ అనిపించింది ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఇంక ఇదైతే మొత్తానికి ఇట్లా లోపల చూసుకొని మెల్లిగా అయితే బయటికి అయితే వెళ్తున్నాం. చూడండి ఆ స్వామి వారిని అయితే దగ్గర నుంచి చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంక ఇదైతే బయటకు అన్నమాట. చూసారు కదా, బయటకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు కూడా పెడుతున్నారు స్వామి వారికి. అంటే మన పబ్లిక్ వచ్చే వాళ్ళందరికీ పులిహోర, శనగలు ఇవన్నీ పెడుతున్నారు. ఇక్కడ బొడ్రాయి అనమాట, ఈ గుడి బొడ్రాయి దగ్గరే ఉంటుంది అనమాట. నిజంగా ఈ జనాలను చూడండి ఫ్రెండ్స్, మీరు అసలు చెప్పలేని జనాలు. తిరుపతిలో కూడా ఇంతమంది జనాలు ఉండరేమో నాకు తెలిసి. అంటే ఇంతమంది ఉన్నారు అంటే 11 డేసే ఉంటుంది కాబట్టి మనకు టైం ఎక్కువ ఉండదు కాబట్టి చూసేయాలని ప్రతి ఒక్కరైతే వస్తారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ బొమ్మలు, గాజులు కావాల్సినవి అన్ని దొరుకుతున్నాయి అనమాట. ఇంకా నేనైతే మా ఇంట్లోకి టీ కప్స్, ఒక చట్నీ పెట్టుకోవడానికి ఒక మడతమని అయితే తీసుకున్నాం. మా హస్బెండ్ నేడు దొరకని ఏదైనా దొరికినాయి అన్నాడు. అట్లాగే 2-3 చైన్లు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయింది. మెల్లిగా అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 10:30 అయింది అనమాట. మేము వెళ్ళడమే లేట్కి వెళ్ళాము. సో ఇది వచ్చేసి ఇంకొకటి నాగోల్ ఫ్లైఓవర్ ఎక్కుతుంటే మనకి రైట్ సైడ్ లోనే ఉంటుంది. చాలా పెద్దగా ఉంది ఈ వినాయకుడు కూడా. మట్టి వినాయకుడు అంటే మేము పూర్తిగా అయితే అక్కడ వరకు వెళ్ళలేదు, బ్రిడ్జ్ మీద నుంచే తీసామన్నమాట ఫ్లైఓవర్ నుండి. నిజంగా ఇది కూడా చాలా బాగుంది వినాయకుడు అయితే. రిటర్న్ వచ్చేటప్పుడే ఇంకా టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళి తిని బజ్జున్నాం అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంతసేపు వీడియోని చూసారు కదా, ఓ చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మా బుజ్జిగాడు పడుకున్నాడు, ఇంకా మా పాప పడుకోలేదు. ఇంకా మేమైతే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికైతే వచ్చేస్తున్నాం. నిజంగా నైట్ టైం జర్నీ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.